మొదటి వారంలో బాక్సాఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్లతో అన్ని చోట్ల మాస్ ర్యాంపేజ్ ను చూపెట్టిన మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఓవరాల్ గా 13 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 199 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను క్రాస్ చేయగా వరల్డ్ వైడ్ గా 264 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను దాటేసి మాస్ రచ చేసింది. ఇక సినిమా 14వ రోజున అన్ని చోట్ల ఎక్సలెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 5.6 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క మరికొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా జోరును చూపెడుతూ ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7.25 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను ఈ రోజు వరల్డ్ వైడ్ గా అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం మించే ఛాన్సెస్ ఉండగా ఓవరాల్ గా ఈ రోజు సాధించే కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాలలో సినిమా మమ్మూత్ 200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి 204 నుండి 205 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 270 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి 271 కోట్ల గ్రాస్ కి అటు ఇటుగా వసూలను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా మొత్తం మీద 2 వీక్స్ కి గాను ఇప్పుడు ఇదే రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందా లేక ఇంతకన్నా మించిన జోరును ఏమైనా చూపించగలుగుతుందో చూడాలి. 2 వారాలకు గాను సినిమా సాధించే ఏరియాల వారి షేర్ కలెక్షన్ల లెక్కలు ఎలా ఉంటాయో చూసి వీడియోలో క్లియర్ గా అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.